హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. మనం ఏంటంటే జాగ్రఫీ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో దిస్ ఇస్ క్లాస్ 2. మనం క్లాస్ 2 అనమాట. ఆల్రెడీ సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది దాని గురించి బ్యాక్గ్రౌండ్ అంతా డిస్కస్ చేస్తూ వచ్చామన్నమాట. నెక్స్ట్ కంటిన్యూయేషన్లో టుడేస్ క్లాస్ ఏంటంటే సోలార్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియో. ఫస్ట్ సోలార్ సిస్టమ్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు సోలార్ సిస్టంలో సన్ అదేవిధంగా రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఒకటి వస్తుంది. నెక్స్ట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ప్లూటో అనేది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ మనకేంటంటే ప్లూటో అనేది లేదు. ఇన్ 2006లో అదేంటంటే డార్క్ ప్లానెట్ కింద మన సోలార్ సిస్టమ్ నుంచి తీసేశారనమాట. ఇంతకుముందు ప్లూటో అనేది ఉండేది, ప్రెసెంట్ లేదు. క్లియర్? ఎప్పుడు తీసేశారో 2006లో మనకు సోలార్ సిస్టమ్ నుంచి ప్లూటో అనేది ఎలిమినేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ సోలార్ సిస్టమ్. ఫస్ట్ ఇందులో సన్ గురించి మనం చూస్తే, సన్ దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. సన్ అనేది సోలార్ సిస్టమ్ లో సెంటర్ లో ఉండడం జరుగుతుంది. చూడండి సన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద సన్. ది ఓన్లీ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సన్ ఈస్ ద ఓన్లీ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మనకున్న సోలార్ సిస్టమ్ లో సన్ అనేది ఓన్లీ, సన్ ఈస్ ద ఓన్లీ స్టార్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అండ్ పవర్ హౌస్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇదేంటి, ఈ మన యొక్క సోలార్ సిస్టమ్ కి పవర్ హౌస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీని ద్వారానే మనకు లైట్ కానీ హీట్ కానీ అనేది మనకు సోలార్ సిస్టమ్ లో అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్, వి కాల్డ్ ఇట్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. నెక్స్ట్, కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్ 73% అండ్ హీలియం 25% గ్యాసెస్ అండ్ అదర్ మెటల్స్. ఇక్కడ ఏమంటున్నారు, ఈ సన్ లోపల ఏముంటుంది సార్ అంటే 73% అనేది హైడ్రోజన్ ఉండడం జరుగుతుంది అండ్ 25% ఈజ్ హీలియం. హీలియం ఈస్ 25% అండ్ హైడ్రోజన్ ఈస్ 73% ఇన్ ద సన్. దట్స్ వై ఇదేంటంటే అందుకోసమే దీని యొక్క లోపల మనకు న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి మనకు మంచి హీట్ కానీ లైట్ కానీ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సన్ క్యారీస్ ఆల్మోస్ట్ 99% mass of our solar system. Clear? Next, approximately 109 times that of earth. మన ఎర్త్ ఏదైతే ఉందో అలాంటి ఎర్త్స్ 100 times చేస్తే అంత పెద్దగా మనకు మన యొక్క సన్ అనేది ఉండడం జరుగుతుంది ఇన్ సైజ్ లో. క్లియర్? మన ఎర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి ఎర్త్ 109 ఎర్త్స్ అనేవి మనం తీసుకొని అన్ని కంబైన్ చేస్తే ఏ సైజ్ అయితే వస్తుందో అంత పెద్దగా సన్ అనేది ఉండడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, ఇట్ టేక్స్ అరౌండ్ 8 minutes 30 seconds ఫర్ లైట్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 3 lakh km/s టు రీచ్ ద ఎర్త్. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సన్ నుంచి ఎర్త్ కు లైట్ అనేది ట్రావెల్ అవుతుంది కదా, మార్నింగ్ మనకు సన్ రైజ్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి సన్ రైజ్ ఆ సన్ నుంచి ఎర్త్ మీదకి లైటింగ్ రావడానికి ఇట్ టేక్స్ అరౌండ్ 8 minutes 30 seconds అనేది తీసుకోవడం జరుగుతుంది. 8 minutes 30 seconds పడుతుంది టు రీచ్ సన్లైట్ ఫ్రమ్ సన్ టు ఎర్త్. క్లియర్? అట్ ఏ స్పీడ్ ఆఫ్ లైట్ ట్రావెల్ ఆల్రెడీ మనకు తెలుసు, స్పీడ్ ఏంటి, 3 lakh km/s. ఒక సెకండ్ కు 3 lakhs kilometers అనేది లైట్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో అంత స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు ఆ సన్ నుంచి మన ఎర్త్ మీదకి రావడానికి 8 minutes 30 seconds అనేది టైం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, టెంపరేచర్ అట్ సర్ఫేస్. సర్ఫేస్ పైన టెంపరేచర్ ఎంత ఉంటుంది సన్ యొక్క సర్ఫేస్ పైన అంటే 5800 Kelvin ఆర్ 5600 degrees Celsius అనేది ఉండడం జరుగుతుంది. క్లియర్? సన్ పైన టెంపరేచర్, సన్ యొక్క సర్ఫేస్ పైన టెంపరేచర్ ఎంత ఉండొచ్చు, 5800 Kelvin ఆర్ 5600 degrees Celsius. మెయిన్ పాయింట్స్, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి వస్తున్నాయి. సో సెంట్రల్ కానీ స్టేట్ కానీ డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, ది టెంపరేచర్ అట్ ద సెంటర్.
సెంటర్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే ఇన్ సెంటర్ ద టెంపరేచర్ విల్ బి 15.7 మిలియన్ కెల్విన్స్. క్లియర్? 15.7 మిలియన్ అనేది సెంటర్. ఇన్ ది సెంటర్ ఆఫ్ ది సన్ ద టెంపరేచర్ విల్ బి 15.7 మిలియన్ అనేది ఉండడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్ మోర్. దీస్ ఆర్ రిలేటెడ్ టు లేటెస్ట్ అప్డేట్స్ అనమాట, ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్. అవుటర్ లేయర్ ని ఆల్రెడీ మనకు తెలుసు, ది సన్ యొక్క అవుటర్ లేయర్ ని కరోనా అనే నేమ్ తోటి డినోట్ చేస్తాం. క్లియర్? సన్ యొక్క అవుటర్ లేయర్ ని కరోనా అని చెప్తున్నాం. బట్ హియర్ దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆదిత్య L1 అని మీరు వినింటారు. రీసెంట్ గా వీ హ్యావ్ లాంచ్డ్ ఏ శాటిలైట్ ఆదిత్య L1. సో అది ఏం చేస్తుంది సార్ అంటే, ఆదిత్య L1 మీన్స్ ఆదిత్య లారెంజ్ 1 శాటిలైట్. ఈ శాటిలైట్ ని దేని పర్పస్ మీద లాంచ్ చేయడం జరిగిందంటే, సో ఇట్ ట్రావెల్స్ నియర్ టు సన్ అండ్ అబ్జర్వ్ టు ది సన్ యొక్క యాక్టివిటీస్. సో సన్ దగ్గరికి వెళ్ళి సన్ దగ్గర ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిని మొత్తం అబ్జర్వ్ చేయడానికి మనం ఒక శాటిలైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన ఇండియా నుంచి. దట్ ఈస్ నేమ్డ్ ఇట్ యాజ్ ఆదిత్య L1, ఆదిత్య లారెంజ్ 1. సో ఆదిత్య L1, L2, L3 ఇవన్నీ దేని రిలేటెడ్ అంటే సన్ మీద రీసెర్చ్ చేయడానికి మనం లాంచ్ చేసిన శాటిలైట్స్. క్లియర్? అంటే సన్ దగ్గరికి అంటే సన్ లోకి వెళ్ళదు. సో ఇట్ ట్రావెల్స్ నియరెస్ట్ టు ద సన్ అండ్ అబ్జర్వ్ ది యాక్టివిటీస్. నెక్స్ట్ క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. మన ఎర్త్ కు క్లోజెస్ట్ స్టార్ ఏంటి సార్ అంటే, సన్ ఇస్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. సో ఇట్ ఈస్ అరౌండ్ 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు సన్. ఎర్త్ కు సన్ కు మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 150 మిలియన్ కిలోమీటర్స్. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1.5 into 10 to the power of 8 kilometers. ఇలా కూడా రాయొచ్చు. 1.5 into 10 to the power of 8 we can write it as like that, 150 million kilometers or 1.5 into 10 to the power of 8 kilometers అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ ఆఫ్టర్ సన్. సన్ తర్వాత నియరెస్ట్ స్టార్ ఏంటి సార్ అంటే, దట్ ఈస్ కాల్డ్ ప్రాక్సిమా సెంచురీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇన్ ఫస్ట్ పార్ట్. ప్రాక్సిమా సెంచురీ. సో సన్ తర్వాత నియరెస్ట్ స్టార్ ఏంటి సార్ అంటే, మన ఎర్త్ కు ప్రాక్సిమా సెంచురీ ఇస్ ద నియరెస్ట్ స్టార్ ఆఫ్టర్ సన్. నెక్స్ట్ సెలిస్టల్ బాడీస్ డిస్టెన్స్ మీన్స్ మనకు ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ మధ్య డిస్టెన్స్ ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ఇప్పుడు మనము ఒక డిస్టెన్స్ ని కిలోమీటర్స్ లో కానీ మీటర్స్ లో కానీ సెంటీమీటర్స్ లో కానీ ఇలా మెజర్ చేస్తాం కదా. సో అలాగా సెలిస్టల్ బాడీస్ మధ్య అంటే ప్లానెట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి మనం ఏ యూనిట్స్ వాడతాం సార్ అంటే, వీ క్యాన్ యూజ్ ఇట్ లైట్ ఇయర్ తో కానీ లేకుంటే పర్సెక్ అనే యూనిట్స్ కానీ రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మనం సెంటీమీటర్స్ మీటర్స్ అంటే ఇట్ విల్ బి లెంతీ, వి కాంట్ క్యాలిక్యులేట్. సో ద వాల్యూ విల్ బి బిగ్గర్. అందుకే మనం ఏంటంటే లైట్ ఇయర్ తో కానీ పార్సాక్ తో కానీ మెజర్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లైట్ ఇయర్ యొక్క వాల్యూ ఎంత సార్ అంటే 9.46 into 10 to the power of 12 kilometers. క్లియర్? 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు? 9.46 into 10 to the power of 12 kilometers. This value is called 1 light year. క్లియర్? నెక్స్ట్ దీన్నే పార్సాక్ లో కొలసాలంటే, పార్సాక్ లో మెజర్మెంట్ చెప్పాలంటే 1 పార్సాక్ ఈజ్ ఈక్వల్స్ టు 3.26 లైట్ ఇయర్స్. ఇక్కడ చూసారా, దిస్ వాల్యూ ఇస్ వెరీ బిగ్గర్ వెన్ కంపేర్ టు లైట్ ఇయర్. చూడండి ఇక్కడ ఎన్ని పడుతున్నాయి? 3.26 లైట్ ఇయర్స్ వాల్యూ మనకు ఒకవేళ వస్తే దాన్ని 1 పార్సాక్ తో డినోట్ చేయొచ్చు. క్లియర్? యాక్చువల్గా 1 లైట్ ఇయర్ అంటే ఏమో చెప్తున్నాడు, 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 9.46 into 10 to the power of 12 kilometers, but 1 parsec is equals to 3.26 light years అంటున్నాడు. మీన్స్ 3.26 times of light year is equals to 1 parsec అని కూడా చెప్పచ్చు. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ సన్. చూడండి బాగా ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ద ఓన్లీ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్
and it is composed of hydrogen 73% and helium 25%. Percentage doesn't matter, so just remember it is composed of hydrogen and helium. Next, approximately 1 times bigger than air, and it takes light takes to reach to earth, sunlight, it takes 8 minutes 30 seconds అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, టెంపరేచర్ అట్ సర్ఫేస్ 5800 కెల్విన్ అండ్ 5600 డిగ్రీ సెల్సియస్. అవుటర్ లేయర్ ని కరోనా అంటాం. నెక్స్ట్, ఈ సన్ కు నియరెస్ట్ గా పంపించిన మన యొక్క శాటిలైట్ ఏంటంటే ఆదిత్య L1. క్లియర్? అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ఎర్త్ ఇస్ 150 మిలియన్ కిలోమీటర్స్. These are related to our sun. నెక్స్ట్, ఇవి మనం ఆల్రెడీ ప్లానెట్స్ అనేవి డిస్కస్ చేసాం. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. దిస్ ఇస్ కాల్డ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్. ఈ మార్స్ కు జూపిటర్ కు మధ్య ఒక లేయర్ మీకు ఏదైతే కనపడుతుందో, దిస్ లేయర్ వి కాల్డ్ ఇట్ యాజ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటున్నాము. ఆల్రెడీ ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ గురించి లాస్ట్ క్లాస్ లోనే మనం డిస్కస్ చేసినాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏంటి, అందులో కామెట్ ఏంటి, మెట్రాయిడ్స్ ఏంటి, సో వీటి గురించి అనేది లాస్ట్ క్లాస్ లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. క్లియర్? సో నా 1 by 1 ప్లానెట్స్ గురించి డిస్కస్ చేస్తూ వెళ్దాం. క్లియర్? నెక్స్ట్, టోటల్ గా మనకు సన్ తర్వాత ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి సార్ అంటే, టోటల్లీ దేర్ ఆర్ 8 ప్లానెట్స్. వన్ ఈజ్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ప్లూటో ఈజ్ నాట్ దేర్. క్లియర్? టోటల్ 8 ప్లానెట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ది సీక్వెన్స్ కూడా ఇదే సీక్వెన్స్ లో మీరు అయితే రిమెంబర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇందులో ఈ 8 ప్లానెట్స్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద 2 కేటగిరీస్ మీన్స్, ఫస్ట్ 4 ప్లానెట్స్ వి కాల్డ్ ఇట్ యాజ్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అండ్ రిమైనింగ్ 4 ప్లానెట్స్ వి కాల్డ్ ఇట్ యాజ్ జోవియన్ ప్లానెట్స్. రిమైనింగ్ 4 నేమని పిలుస్తున్నాం, జోవియన్ ప్లానెట్స్ అని చెప్తున్నాం. స్టార్టింగ్ 4 ని టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని కూడా నేమ్ తో పిలుస్తాం. క్లియర్? సో టెరిస్ట్రియల్ ప్లానెట్స్ లో ఏమేమి వస్తున్నాయి సార్ అంటే, మెర్క్యూరీ ఒకటి, వీనస్, ఎర్త్, మార్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, దీస్ ఆర్ కాల్డ్ జోవియన్ ప్లానెట్స్. క్లియర్? వీటిని 2 కేటగిరీస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ కేటగిరీని బాగా అబ్జర్వ్ చేస్తే, అంటే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకో నేమ్తో కూడా వెళ్ళచ్చు. ఈ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ ని ఇన్నర్ ప్లానెట్స్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోపల ఉంటాయి కదా. సో ఇన్నర్ ప్లానెట్స్ అనే నేమ్తో కూడా మనం డినోట్ చేయొచ్చు. ఇన్నర్ ప్లానెట్స్ లేదా ఇంటీరియర్ ప్లానెట్స్ అలాంటి కూడా. సో ఇన్నర్ ప్లానెట్స్ ఎందుకంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోపల అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, ఈ 4 దేంతో ఫామ్ అయి ఉంటాయంటే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాకీ మెటీరియల్, అంటే స్టోన్స్ ద్వారా ఏర్పడి ఉంటాయి ఈ 4 ప్లానెట్స్ అనేవి. దట్స్ వై వి డివైడెడ్ దిస్ 4 యాజ్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్. మేడ్ అప్ ఆఫ్ రాకీ మెటీరియల్ అంటే రాక్స్ ద్వారా, మనకు స్టోన్స్ ద్వారా ఇవి ఏర్పడడం అనేది జరిగింది. అండ్ వీటికి వెరీ ఫ్యూ మూన్స్, అంటే చాలా తక్కువ మూన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఈ ప్లానెట్స్. మనం మెర్క్యూరీ తీసుకుంటే మెర్క్యూరీకి అసలు మూన్స్ అనేవి ఉండవు, 0. వీనస్ కు కూడా మూన్స్ లేవు. మనకు ఎర్త్ కు మాత్రం ఒక మూన్ ఏంట్రా అంటే, సార్ వి కాల్డ్ ఇట్ యాజ్ మూన్. నెక్స్ట్, మార్స్ కి ఎన్ని ఉన్నాయంటే 2 మూన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో వెరీ ఫ్యూ మూన్స్ అనేవి ఇక్కడ ఉన్న ప్లానెట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, సర్ఫేసెస్ ఆర్ సాలిడ్. ఇక్కడ ఉన్న సర్ఫేసెస్ ఎలా ఉంటాయి, సాలిడ్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, 1 more, రిలేటివ్లీ స్మాల్, అంటే వేరే ప్లానెట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ 4 ప్లానెట్స్ అనేవి చాలా చిన్నవి. నెక్స్ట్, ఇట్ డోంట్ హ్యావ్ రింగ్స్, అంటే దీనికి రింగ్స్ అనేవి ఉండవు. అంటే మనం ఆల్రెడీ చూసాం కదా, సాటర్న్ లో రింగ్ ఉండడం జరిగింది. అలాంటి రింగ్స్ అనేవి ఈ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అనేవి ఉండవు అన్నమాట. క్లియరా? ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ వెరీ ఫ్యూ మూన్స్ ఆర్ దేర్ అండ్ సర్ఫేసెస్ ఆర్ సాలిడ్, రిలేటివ్లీ స్మాల్ వెన్ కంపేర్ టు అదర్ ప్లానెట్స్, డోంట్ హ్యావ్ రింగ్స్. వీటికి రింగ్స్ అనేవి కూడా ఉండవు అన్నమాట.
So these planets are called as terrestrial planets or interior planets or inner planets కూడా చెప్పొచ్చు. Next, go for the remaining 4 planets. These planets we call it as Jovian planets. ఈ planets ని ఏమనుకుంటున్నాం? Jovian planets అనే నేమ్ తో పిలుస్తాం. Jovian planets. So the first one is Jupiter, second one is Saturn, third is Uranus, fourth is Neptune. ఇక్కడ చూసారుగా, దిస్ ఇస్ కాల్డ్ రింగ్స్. వీటిని మనం ఏమంటామంటే రింగ్స్ అని చెప్తాం అనమాట. ప్లానెట్ చుట్టూ ఇలాగ లైన్స్. ఇక్కడ ఉన్న ప్రతి ప్లానెట్ కు రింగ్ ఉండడం జరుగుతుంది. సో జూపిటర్ కనిపించడం లేదు కదా సార్, ఇట్స్ డోంట్ హ్యావ్ రింగ్ అనేది ఇట్స్ నాట్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్ హ్యాస్ ఆల్సో రింగ్, బట్ ఏంటంటే ఇట్ కాంట్ బి విజిబుల్. చాలా లైట్ పార్టికల్స్ తో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ప్లానెట్ హ్యాస్ ఎ రింగ్ హియర్. సో సాటర్న్ కు కొంచెం థిక్నెస్ బాగా ఎక్కువ ఉండడం వలన సో లైక్ దట్ రింగ్ ఈజ్ విజిబుల్ ఫర్ అస్. అందుకే మనకు ఈ రింగ్ అనేది బాగా కనపడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, యురేనస్ కు కూడా లైట్ గా ఉంది లైక్ దట్. సో ఇక్కడ ఉన్న ప్లానెట్స్ కి రింగ్స్ ఉన్నాయి, బట్ సమ్ ప్లానెట్స్ ఆర్ విజిబుల్, కొన్ని విజిబుల్ అనేది లేవు అనమాట. క్లియర్? నెక్స్ట్, ఈ 4 ప్లానెట్స్ ఏవైతే జోవియన్ ప్లానెట్స్ అంటున్నామో ఆ 4 ప్లానెట్స్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేయడం. That 4 planets are divided into 2 categories. The first 2 planets we call it as gas giants. ఏమంటున్నాం? గ్యాస్ జైంట్స్ అనే నేమ్ తో పిలుస్తున్నాం. ఎందుకు? ఫస్ట్ 2 planets means which one? జూపిటర్ అండ్ సాటర్న్. ఈ 2 planets ని మనం గ్యాస్ జైంట్స్ అనే నేమ్ తో పిలుస్తున్నాం. ఎందుకు సార్ అంటే it is made up of gases. These 2 planets are made up of gases. మనకు గ్యాసెస్ ద్వారా ఏర్పడడం వలన ఈ 2 ప్లానెట్స్ ని గ్యాస్ జైంట్స్ అనే నేమ్ తో పిలుస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్రీడామినెంట్లీ హీలియం. ఇందులో ప్రీడామినెంట్లీ హీలియం అండ్ హైడ్రోజన్ తో ఫామ్ కావడం జరిగింది. దీస్ 2 ప్లానెట్స్, జూపిటర్ అండ్ సాటర్న్. జూపిటర్ అండ్ సాటర్న్, దీస్ 2 ఆర్ మేడ్ అప్ ఆఫ్ హీలియం అండ్ hydrogen gas. That's why we called it as gas giants. Clear? Done. Next, another 2 planets. These 2 planets names are Uranus and Neptune. So these planets we called it a name, other name called ice giants. Clear? మనం ఈ 2 ప్లానెట్స్ ని ఏమేమితో పిలుస్తున్నామంటే ఐస్ జైంట్స్ అంటున్నాం. ముందున్న 2 ప్లానెట్స్ ఏమన్నాం? గ్యాస్ చైన్స్ అన్నాం. బికాస్ దే మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్ తో ఫామ్ కావడం వలన మనం గ్యాస్ జైంట్స్ అంటున్నాం. ఈ 2 మాత్రం ఐస్ తో ఫామ్ అయినాయి కాబట్టి ఐస్ జైంట్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి, కంటైన్ రాక్, ఐస్ అండ్ మిక్చర్ ఆఫ్ వాటర్, మిథైన్ అండ్ అమోనియా. ఇవన్నీ గుర్తు పెట్టుకునే అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఐస్ అండ్ మిక్చర్ ఆఫ్ వాటర్. సో దట్ వైజ్ వి కాల్డ్ ఇట్ as ice giants అనేంతో పిలుస్తాం. క్లియర్? దీస్ ఆర్ ఆల్ అబౌట్ ప్లానెట్స్. సో ఫస్ట్ 4 ని టెరెస్ట్రియల్ అంటున్నాం, నెక్స్ట్ 4 ని జోవియన్ అంటున్నాం. ఆ జోవియన్ లో కూడా 2 కేటగిరీస్ వస్తున్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ గ్యాస్ జైంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐస్ జైంట్స్. క్లియర్? డన్. నెక్స్ట్, రిమైనింగ్ ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్ గా అనేది డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఆల్రెడీ సన్ ఈస్ కంప్లీటెడ్. Now the second one is Mercury. Mercury గురించి చూడండి. Mercury. Here is the image about Mercury. First one, closest planet to the sun. ఈ ప్లానెట్ ఏంటి? క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్. సన్ కు దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటి సార్ అంటే ద ప్లానెట్ ఈస్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్ అండ్ వెరీ హాట్ ప్లానెట్. ఇది ప్లానెట్ చాలా హాట్ గా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ విత్ ఎ డయామీటర్ ఆఫ్ 4900 kilometers. Diameter means we have to check from here. మిడిల్ పాయింట్ నుంచి తీసుకొని, సో ఇక్కడ ఉన్న మిడిల్ పాయింట్ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి ఈ అన్ని ఏమంటున్నామంటే దీన్ని డయామీటర్ అంట. సో ఈ డయామీటర్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందంట? 4900 kilometers. 4900 kilometers is the diameter of the Mercury. ఈ ప్లానెట్ అనేది ఏంటంటే స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ లోని స్మాలెస్ట్ ప్లానెట్ ఈస్ మెర్క్యూరీ. నెక్స్ట్,
fastest planet, third point, fastest planet with speed of 1,72,500 km per hour to complete revolution around sun in 88 days. ఇదేం చేస్తుంది? ఫాస్టెస్ట్ ప్లానెట్ సన్ చుట్టూ చాలా స్పీడ్గా తిరుగుతుంది. సన్ చుట్టూ ఈ మెర్క్యూరీ తిరిగి రావడానికి ఎంత డేస్ పడుతుందంటే 88 డేస్ పడుతుంది. ఇట్ టేక్స్ 88 డేస్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. సో ఒక సన్ చుట్టూ తిరగడానికి 88 డేస్ అనేది పడుతుంది. బట్ హియర్ దిస్ వన్ ఈస్ నో నీడ్ టు రిమెంబర్, జస్ట్ ఎగ్జాంపుల్ కింద అయితే నేను ఇక్కడ రాసాను. స్పీడ్ నో నీడ్ టు రిమెంబర్, 1,72,500, no need to remember that value. Clear? Fastest planet, it completes one revolution around the sun in 88 days. Next, the planet with no water and gases like hydrogen, nitrogen, oxygen and carbon dioxide. In this planet, ఈ planet లో మనకు వాటర్ అవైలబిలిటీ లేదు, అండ్ నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కూడా లేదు. దట్స్ వై ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ అండ్ దేర్ ఈస్ నో లివింగ్ కండిషన్స్ ఇన్ దిస్ ప్లానెట్. ఇవన్నీ అయితే మనకు అవైలబిలిటీ లేదు. వెన్ ఎవర్ దీస్ ఆర్ అవైలబుల్ దేర్, దెన్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ లివింగ్. అప్పుడు ఏమవుతుంది? మనము ఇక్కడుకున్న ఒక లివింగ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు మనకు వాటర్ కానీ, నైట్రోజన్ కానీ, హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. క్లియర్? దీస్ ఆర్ ఆల్ అబౌట్ మెర్క్యూరీ. క్లియర్? దిస్ ఇస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్. నెక్స్ట్ చూసారు కదా, ఇది మెర్క్యూరీ అనమాట. ఫస్ట్ ఏముంటుంది మనకి ఇక్కడ మెర్క్యూరీ అనేది ఉండడం జరుగుతుంది. ద నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ వీనస్. నెక్స్ట్ వన్ మోర్ మెర్క్యూరీ. మెర్క్యూరీ హ్యాస్ నో శాటిలైట్స్. ఆల్రెడీ డిస్కస్ చేసాము. మెర్క్యూరీకి అసలు శాటిలైట్స్ అనేవి లేవన్నమాట. నో శాటిలైట్స్ ఇస్ ప్రెసెంట్ ఫర్ ద ప్లానెట్ మెర్క్యూరీ. నెక్స్ట్ ద సెకండ్ వన్ ఈజ్ వీనస్. ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మెర్క్యూరీ హాటెస్ట్ అని చెప్పారు కదా, బట్ విచ్ వన్ ఈస్ హాటెస్ట్, మెర్క్యూరీనా వీనస్ అంటే ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఈజ్ వీనస్ అని చెప్పాలి. వీనస్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. క్లియర్? ఎందుకు? విత్ ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ 478 degrees Celsius అనేది ఉండడం జరుగుతుంది. సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఇది బయట వీనస్ లో అంటే 478 degrees Celsius. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు సార్ మెర్క్యూరీ దగ్గర ఉంది కదా, అదే చాలా హీట్ గా ఉండొచ్చు కదా హాటెస్ట్ ప్లానెట్, వీనస్ ఎక్కడో వెనక ఉంది, దాన్ని ఎందుకు హాటెస్ట్ ప్లానెట్ గా తీసుకున్నారు అని మీకు ఒక డౌట్ అనేది క్రియేట్ అవ్వచ్చు. ఎందుకు దాన్ని మనం తీసుకుంటున్నాము అంటే, బట్ హియర్ ఇక్కడ వీనస్ లో ఏంటంటే, వీనస్ లో క్లౌడ్స్ ఉంటాయి కదా, ఆ క్లౌడ్స్ లో మనకి ఏంటంటే ఆ క్లౌడ్స్ అనేవి H2SO4 అండ్ CO2 కార్బన్ డైఆక్సైడ్, వీటి ద్వారా మనకు అవి క్లౌడ్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే దాని యొక్క దగ్గరికి హీట్ అనేది వస్తుందో అవి ఎక్కువ హీట్ ని అబ్జర్వ్ చేసుకొని అది రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దట్స్ వై it is called as hottest planet, because of the reason in the clouds there is an H2SO4 and CO2 is present. They will absorb the sun heat from the atmosphere and that's why it is very hottest. ఎందుకంటే అది బాగా అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడైతే తన సర్ఫేస్ మీద ఉందో ఇంకా మోర్ హీట్ ని క్రియేట్ చేస్తుంది. అందుకోసమే హాటెస్ట్ ప్లానెట్ ఏంటి సార్ అంటే వీనస్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ ద రీజన్ క్లౌడ్స్ లో H2SO4 అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండడం వల్ల. నెక్స్ట్ సమ్ మోర్ పాయింట్స్. నెక్స్ట్ గోఫర్, ఆల్సో నోన్ యాజ్ ఎర్త్ ట్విన్స్. ఈ వీనస్ ఏమంటున్నాం? ఎర్త్ ట్విన్స్ అని చెప్తున్నాం. ఎందుకు? వై? వాట్ ఈస్ ద రీజన్? మీన్స్
సేమ్ సైజ్లో కానీ షేప్లో కానీ ఎర్త్ లాగానే ఉంటుంది వీనస్ కూడా. దట్స్ వై కాల్డ్ ఇట్ యాజ్ ఎర్త్ ట్విన్స్ అనే నేమ్తో పిలుస్తున్నాం బికాస్ ఆఫ్ సైజ్. చూడండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సిమిలారిటీ ఇన్ సైజ్ అండ్ మాస్ బిట్వీన్ వీనస్ అండ్ ఎర్త్. వీటి మధ్య సైజ్ కానీ షేప్ కానీ మాస్ కానీ ఇవన్నీ సేమ్ ఉండడం వల్ల ఈ వీనస్ ని ఎర్త్ ట్విన్స్ అనే నేమ్తో కూడా పిలుస్తుంది. క్లియర్? నెక్స్ట్, వన్ ఆఫ్ ది two planets in our solar system which rotate around the axis in a clockwise direction. This is very, very important. What is this means? Venus and one more planet is there. Venus and Uranus, both are nus. In the రెండిట్లో బాగా గుర్తుపెట్టుకోండి అంటే నస్ అనేది వస్తుంది లాస్ట్ లో. వీనస్ ఒకటి అండ్ యురేనస్ ఒకటి. ఈ రెండు ఏంటంటే ఆల్ ప్లానెట్స్ ఇక్కడ ఏం చేస్తాయి, రిమైనింగ్ ఆల్ ప్లానెట్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్ కు రొటేషన్ చేయడం జరుగుతుంది. రొటేషన్ ఎక్కడి నుంచి, వెస్ట్ నుంచి ఈస్ట్. బట్ దిస్ వీనస్ అండ్ యురేనస్ అనేవి ఏం చేస్తాయంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కు రొటేట్ అవుతాయి. ఈ రెండు ప్లానెట్స్ మాత్రమే రివర్స్ గా రొటేట్ అవుతాయి. ఆల్ ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ వెస్ట్ నుంచి ఈస్ట్ కు రొటేట్ అయితే, బట్ దీస్ టూ ప్లానెట్స్ ఆర్ రొటేటింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. మిగతావన్నీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటాయి. క్లియర్? దీస్ టూ పాయింట్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వీనస్, యురేనస్ ఏమొస్తుంది, వీనస్ వచ్చి ఈస్ట్ నుంచి వెస్ట్ కు రొటేట్ అవుతాయి. వీనస్ అండ్ యురేనస్ అనేవి రిమైనింగ్ అన్ని వెస్ట్ నుంచి ఈస్ట్ కు రొటేట్ అవుతాయి. నెక్స్ట్, ఈ వీనస్ ని ఏనేమేమితో పిలుస్తున్నాం అంటే ఇంకోటి బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. దీన్ని ఇంకొక నేమ్తో పిలుస్తున్నా. ఏనేమంటే బ్రైటెస్ట్ ప్లానెట్ అన్నమాట. ఇది మార్నింగ్ కనపడుతుంది, ఈవినింగ్ టైం కూడా కనపడుతుంది. దట్స్ వై వి కాల్డ్ ఇట్ యాస్ బ్రైటెస్ట్ ప్లానెట్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం, బ్రైటెస్ట్ స్టార్, దాన్ని ఏమంటాం డాగ్ స్టార్ అనే నేమ్ గురించి చదివినాం అనమాట. సో లైక్ దట్ బ్రైటెస్ట్ ప్లానెట్ ఏంటంటే వీనస్ ఇస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్. It can be seen in the morning and evening. మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం చూడొచ్చు దీన్ని. దట్స్ వై కాల్డ్ ఇట్ యాస్ బ్రైటెస్ట్ ప్లానెట్. క్లియర్? రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి ఈవినింగ్ అవైలబిలిటీ ఉండవు. సో వీ కెన్ సీన్ ఇట్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్. సో బట్ వీనస్ ప్లానెట్ వీ కెన్ సీన్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్సో. దట్స్ వై కాల్డ్ ఇట్ యాస్ brightest planet in the solar system. Clear? These are the facts about Venus. Next one is Earth. The only planet to give support to life with a pleasant atmosphere. ఏంటంటే ఎర్త్ అనమాట. ఆల్రెడీ వి నో అబౌట్ ది ఎర్త్. ఆల్సో ఈ ఎర్త్ ని ఇంకో నేమ్తో ఏం పిలుస్తాం, బ్లూ ప్లానెట్ అనే నేమ్తో కూడా పిలవడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ 70% వాటర్, 71% వాటర్ ఉండడంతో మన ఎర్త్ మీద చూస్తే చూడండి ఇక్కడంతా మనకు వాటరే. ఒక ఎర్త్ మీద మనకు కంప్లీట్ గా 70% ఆఫ్ వాటర్ ఉండడం జరుగుతుంది. సో దట్స్ వై కాల్డ్ ఇట్ యాజ్ బ్లూ ప్లానెట్. పైకి వెళ్ళి చూసినప్పుడు మనకు కంప్లీట్ గా బ్లూగా కనపడుతుంది. దట్స్ వై వి నేమ్ ఇట్ యాజ్ బ్లూ ప్లానెట్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ వన్ న్యాచురల్ శాటిలైట్ నేమ్డ్ మూన్. దీనికి ఒక న్యాచురల్ శాటిలైట్ అనేది ఉంది, దాన్నే మూన్ అనే నేమ్తో డినోట్ చేస్తాం. న్యాచురల్ మీన్స్ ఆల్రెడీ సోలార్ సిస్టంలో అక్కడికక్కడే క్రియేట్ కావడం, వాటిని న్యాచురల్ అంటాం. మనం ఏదైతే పంపిస్తున్నామో ఇక్కడి నుంచి ఆదిత్య L1 కానీ ఇలాంటి శాటిలైట్స్ అన్నిటిని, సో వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటాం. ఎందుకంటే మనం క్రియేట్ చేసి పైకి పంపిస్తున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్. పైన వాటికంతకు వాటి తయారై అక్కడ స్టే అవుతున్నాయంటే వాటిని న్యాచురల్ అని చెప్పేది పిలుస్తాం అనమాట. క్లియర్? వాటిని ఏమంటామంటే న్యాచురల్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్, మూన్. చూడండి, శాటిలైట్ గురించి చూసాం కదా, ఆ శాటిలైట్ యొక్క మూన్ గురించి. ఇదేంటి, ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్ అన్నమాట. ఈ మూన్ అనేది ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్. వన్ సైడ్ ఆఫ్ మూన్ ఈజ్ విజిబుల్. మనకు మూన్ లో ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది, రెండో సైడ్ అనేది మనకు కనిపించదు. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? మీన్స్
ఇక్కడ మనం బాగా చూస్తే ఈ మూన్ అనేది రొటేషన్ అండ్ రెవల్యూషన్ అంటే రొటేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో రొటేషన్ మీన్స్ ఓన్ యాక్సిస్, తన చుట్టూ తానే తిరుగుతుంది. అంటే తన చుట్టూ మూన్ చుట్టూ మూనే తిరుగుతూ, ఈ రెవల్యూషన్ మీనింగ్ ఏంటి? సన్ చుట్టూ కూడా తిరుగుతుంది. క్లియర్? సన్ చుట్టూ తిరుగుతూ అదే విధంగా తన చుట్టూ తాను తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు రెండు కంప్లీట్ చేయడానికి 27.3 డేస్ పడుతుంది మూన్కి. సో 27. బట్ ఎర్త్ కు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎర్త్ రొటేషన్, ఎర్త్ తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది. క్లియర్? 24 అవర్స్. బట్ సన్ చుట్టూ ఎర్త్ తిరగడానికి 365 డేస్ పడుతుంది. సో అలాగా ఇది రొటేషన్ అండ్ రెవల్యూషన్ 27 డేస్ పడటం వలన మనకు వన్ సైడ్ ఆఫ్ ది మూన్ ఓన్లీ కెన్ బి విజిబుల్. అందుకే మనకు వన్ సైడ్ ఆఫ్ ది మూన్ విజిబుల్ గా ఉంటుంది, రిమైనింగ్ సైడ్ అనేది విజిబుల్ ఉండదు. దిస్ ఇస్ ద రీజన్. నెక్స్ట్ వన్ మోర్, గ్రావిటీ. ఈ మూన్ పైన గ్రావిటీ ఎంత ఉంటుంది సార్ అంటే, మన ఎర్త్ మీద ఎంతైతే గ్రావిటీ ఉంటుందో మూన్ పైకి వెళ్ళిన తర్వాత దాన్ని 6 తో డివైడ్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో అంత గ్రావిటీ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వండి, మీరు ఎర్త్ పైన మీ యొక్క వెయిట్ 60 kgs అనుకోండి. బట్ మీరు మూన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారంటే అప్పుడు దీన్ని 6 తో డివైడ్ చేయాలి. మూన్లో మీరు వచ్చి జస్ట్ 10 kgs మాత్రమే ఉండడం జరుగుతుంది. అక్కడ చెక్ చేసుకుంటే మీరు 10 kgs మీ యొక్క వెయిట్, బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. క్లియర్? ఇక్కడ 60 kgs ఉన్న వాళ్ళు పైన ఎన్ని కేజీస్ ఉన్నట్టు 10 kgs మాత్రమే మూన్లో వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది, బికాస్ ఆఫ్ ద రీజన్ గ్రావిటీ. నెక్స్ట్, ఈ మూన్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది సార్ అంటే, ఈ మూన్ యొక్క రేడియస్ ఇది 10⁶ అనమాట. మూన్ యొక్క రేడియస్ 1.74 ఇంటూ 10⁶ కిలోమీటర్స్ అనేది దీని యొక్క రేడియస్ అనేది ఉండడం జరుగుతుంది. 1.74 ఇంటూ 10⁶. క్లియర్? నెక్స్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్. ఎర్త్ నుంచి మూన్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 3,84,000 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ ఎర్త్ నుంచి మూన్ కనుక. సో దాట్స్ వై మనకు మూన్ యొక్క లైట్ ఎర్త్ మీదకి ట్రావెల్ కావడానికి మనకి ఎంతసేపు పడుతుంది అంటే జస్ట్ 3.26 సెకండ్స్ పడుతుంది. ఒక సెకండ్కు 3 lakhs వెళ్తుంది కదా లైట్ అనేది. సారీ, 1.26. క్లియర్? ఒక సెకండ్కు 3 lakhs కిలోమీటర్స్ అనేది లైట్ ట్రావెల్ అవుతుంది. అలాగే మూన్ నుంచి ఎర్త్ మీదకి లైట్ రావడానికి 1.26 సెకండ్స్ పడుతుంది. 1.26 సెకండ్స్ అనేది టైం పడుతుంది మూన్ యొక్క లైట్ ఎర్త్ కు రీచ్ కావడానికి, బికాస్ ఆఫ్ డిస్టెన్స్ 3,84,000 ఉండడం వలన సో లైట్ అనేది చాలా త్వరగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మార్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ రెడ్ ప్లానెట్. దీని ఏమంటున్నాం? రెడ్ ప్లానెట్ అనే నేమ్తో పిలుస్తున్నాం, బికాస్ ఆఫ్ ఐరన్ రిచ్ రెడ్ సాయిల్. ఇక్కడ ఏం అవైలబిలిటీ ఉంది మనకు? ఐరన్ రిచ్ రెడ్ సాయిల్ ఉండడం వలన మనకి ఇదేంటంటే రెడ్ ప్లానెట్ లాగా మనకు కనపడడం జరుగుతుంది. రెడ్ గా కనపడుతుంది కాబట్టి రెడ్ ప్లానెట్ అంటున్నాం. మనం ఆల్రెడీ చూసాం కదా, ఎర్త్ మీద వాటర్ ఎక్కువ ఉండడం వలన పైకి వెళ్ళి చూసినప్పుడు ఇట్స్ లుక్స్ లైక్ బ్లూగా ఉండడంతో బ్లూ ప్లానెట్ అనే నేమ్తో పిలుస్తున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే రెడ్ ప్లానెట్ అనే నేమ్తో పిలుస్తున్నాం. నెక్స్ట్, సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఆఫ్టర్ మెర్క్యూరీ. సో ఫస్ట్ స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ, బట్ సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటంటే దిస్ ఇస్ మార్స్. క్లియర్? యాజ్ నెక్స్ట్ హ్యాస్ 2 natural moons. One is Phobos and Deimos. సో ఈ మార్స్ లోని 2 న్యాచురల్ మూన్స్ అనేవి ఉండడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫోబోస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డోమోస్. 2 న్యాచురల్ మూన్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు, 2 శాటిలైట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 2 శాటిలైట్స్ అన్నమాట మార్స్. ఆల్రెడీ చూసాం ఎర్త్కు 1 శాటిలైట్ అండ్ మెర్క్యూరీ వీనస్ కు శాటిలైట్స్ అనేవి లేవు, బట్ మార్స్ హ్యాస్ 2 శాటిలైట్స్. ద నెక్స్ట్ వన్ హ్యాస్ ఏ
థిన్ అట్మాస్ఫియరిక్ అండ్ సర్ఫేస్ విత్ వ్యాలీస్, కార్టర్స్, డెజర్ట్ అండ్ ఐస్ క్యాప్స్తో ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ మార్స్ పైన. నెక్స్ట్ దీన్ని ఇక్కడ వన్ మోర్ పాయింట్, దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒలంపస్ మోన్స్, లార్జెస్ట్ వాల్కెనో అండ్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ లైస్ ఆన్ మార్స్. సో మనకున్న సోలార్ సిస్టమ్ మొత్తంలో లార్జెస్ట్ వాల్కెనో కానీ టాలెస్ట్ మౌంటైన్ కానీ అడిగాడంటే ఏమని చెప్పాలంటే ఒలంపస్ మోన్స్ అని చెప్పాలి. ఒలంపస్ మోన్ లేదా ఒలింపిక్ అని గుర్తుపెట్టుకో. టిల్ నౌ ఇప్పటి వరకు టాలెస్ట్ మౌంటైన్ సోలార్ సిస్టంలో ఏంటి అంటే ఒలంపస్ మౌంట్స్ ఇస్ ద టాలెస్ట్ మౌంటైన్ అండ్ టాలెస్ట్ వాల్కెనిక్ పీక్స్. మనం చూసాం కదా మన ఎర్త్ లో టాలెస్ట్ మౌంటైన్ ఏంటి సార్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అంటుంటారు. లైక్ దట్ సోలార్ సిస్టమ్ లో కూడా మనకు టాలెస్ట్ ఏంటంటే ఒలంపస్ మౌంట్స్ ఇస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్ జూపిటర్. Next, largest planet of the solar system with the shortest rotation. ఇది చాలా షార్టెస్ట్ రొటేషన్, అరౌండ్ 17 to 19 అవర్స్. 7 to 19 అవర్స్లో ఏంటంటే ఇది దీని యొక్క రొటేషన్ అనేది కంప్లీట్ చేసేస్తుంది, చాలా ఫాస్ట్గా రొటేట్ కావడం జరుగుతుంది. అండ్ లార్జెస్ట్ ప్లానెట్ కూడా మన సోలార్ సిస్టంలోనే లార్జెస్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్ ఇస్ ద లార్జెస్ట్ ప్లానెట్. అండ్ హ్యాస్ అన్ అట్మాస్ఫియర్ ఫిల్డ్ విత్, అట్మాస్ఫియర్ ఏమేమి ఫిల్ అయి ఉంటుందంటే హైడ్రోజన్, హీలియం అండ్ అదర్ గ్యాసెస్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. క్లియర్? అట్మాస్ఫియర్లో ఏమేమి ఉంటాయి? హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది, అదర్ గ్యాసెస్ అనేవి కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్, థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద నైట్ స్కై ఆఫ్టర్ ద మూన్ అండ్ ద వీనస్. వీనస్ మూన్ తర్వాత కనిపించే ప్లానెట్ ఏంటంటే జూపిటర్. నెక్స్ట్, great red spot and giant storm in the solar system exists on this planet. Next, has least 79 moons అనేవి ఉండడం జరిగింది ఈ జూపిటర్ పైన. క్లియర్? 79 moons. నెక్స్ట్, including 4 large Galilean moons which are Europa, Ganymede and Callisto. సో ఇవి 4 మూన్స్. సో గెలీలియన్ అని చెప్పి ఎందుకు అంటున్నామంటే ఈ 4 మూన్స్ ని ఫైండ్ అవుట్ చేసిన పర్సన్ గెలీలియో. గెలీలియో హ్యాస్ ఫౌండెడ్, గెలీలియో అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దేని ద్వారా? ఇతను ఏదైతే టెలిస్కోప్ కనిపెట్టాడో ఆ టెలిస్కోప్ ద్వారా ఇతను జూపిటర్ పైన ఉన్న 4 మూన్స్ ని కనుక్కోవడం జరిగింది. సో జూపిటర్ హ్యాస్ 4 మూన్స్ అని చెప్పాడు బై యూజింగ్ హిస్ టెలిస్కోప్. బట్ లేటరల్లీ ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని జూపిటర్కు అరౌండ్ 79 మూన్స్ అనేవి ప్రెసెంట్ అనేది ఉండడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ వన్ మోర్ హియర్ చూడండి, విచ్ వర్ డిస్కవర్డ్ బై గెలీలియో. గెలీలియో డిస్కవర్ చేయడం వల్ల అతని దీంతో వచ్చాయి. నెక్స్ట్, గైనమేడ్ ఇస్ ద లార్జెస్ట్ అమాంగ్ దెమ్. వాటిలో బిగ్గెస్ట్ ఏంటంటే గైనమేడ్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ అన్క్లియర్ రింగ్ అరౌండ్ ఇట్. ఇలాగ చెప్పాం కదా మనకు సాటర్న్కి ఎలాగైతే రింగ్ కనపడుతుందో జూపిటర్ కూడా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అన్క్లియర్. మనకు క్లియర్గా అనేది కనపడడం జరగదు. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ ప్లానెట్ ఈజ్ సాటర్న్. సో సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, ఏ గ్యాస్ జైంట్. చెప్పాం కదా గ్యాస్ జైంట్ ప్లానెట్ అంటే. Next, has bright and concentric rings around it which are made up of tiny rocks and pieces of ice. సో ఇక్కడ మనకు ఈ సాటర్న్ చుట్టూ ఏదైతే ఈ రింగ్స్ ఉన్నాయో ఇవి కాన్సెంట్రిక్ రింగ్స్ అంటాం. చాలా బ్రైట్ అంటే మనకు బాగా విజిబుల్గా ఉన్నాయంటే బ్రైట్గా ఉన్నాయని మీనింగ్. నెక్స్ట్, ఇవి దేని ద్వారా ఏర్పడ్డాయంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ టైనీ పీసెస్ ఆఫ్ ఐస్ యొక్క టైనీ పీసెస్తో ఏర్పడడం జరిగింది. అండ్ చూడండి, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాటర్న్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్ బికాస్ ఇట్ హ్యాస్ లెన్స్ డెన్సిటీ దెన్ వాటర్. సాటర్న్ అనేది ఏంటి? చాలా పెద్దది,
బట్ దీని యొక్క డెన్సిటీ ప్రకారం అయితే లీస్ట్ డెన్సిటీ మనకున్న ప్లానెట్స్ లో లీస్ట్ డెన్సిటీ ప్లానెట్ ఏంటంటే సాటర్న్ ఇస్ ద లీస్ట్ డెన్సిటీ ప్లానెట్. ఈ సాటర్న్ ని తీసుకొని వచ్చి వాటర్ లో పెట్టినా కూడా ఈ సాటర్న్ అనేది వాటర్ పైనే తేలుతుంది, కాకపోతే లోపలికి వెళ్ళదు. క్లియర్? నెక్స్ట్, has at least 82 moons. Titan is the largest among them. ఇంతకు ముందు ఏం డిస్కస్ చేస్తున్నారు? జూపిటర్ కి ఎక్కువ మూన్స్ ఉన్నాయి, సో జూపిటర్ హ్యాస్ మోర్ మూన్స్ అన్న. బట్ రీసెంట్లీ అకార్డింగ్ టు రీసెర్చ్ ప్రెసెంట్ అయితే సాటర్న్ హ్యాస్ మోర్ మూన్స్. సో అరౌండ్ 82 మూన్స్ ఆర్ దేర్ ఇన్ సాటర్న్. సో అందులో బిగ్గెస్ట్ మూన్ ఏంటంటే టైటాన్ ఇస్ ద బిగ్గెస్ట్ మూన్ ఇన్ సాటర్న్. సాటర్న్ లో టైటాన్ అనేది చాలా పెద్ద మూన్ అని చెప్తుంటారు. నెక్స్ట్, ఆఫ్టర్ దట్ యురేనస్. ఇట్ హ్యాస్ థర్డ్ లార్జెస్ట్ ప్లానెటరీ రేడియస్ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ప్లానెటరీ మాస్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ గ్రీనిష్ ఇన్ కలర్. ఇది గ్రీనిష్ ఇన్ కలర్ ఉంటుంది బికాస్ ఆఫ్ మిథైన్ ద్వారా ఉండడం వలన ఇది గ్రీన్ కలర్ లో మనకు కనపడడం జరిగింది. డిస్కవర్డ్ బై, ఇది ఎవరు డిస్కవర్ చేశారంటే విలియం హర్షెల్ అనే పర్సన్ డిస్కవర్ చేశాడు. ఎప్పుడు? 1781 లో విలియం హర్షెల్ అనే పర్సన్ డిస్కవర్ చేయడం జరిగింది. నోన్ యాజ్, దీన్ని ఏమంటున్నాం? ఐస్ జైంట్ అంటున్నాం. నెక్స్ట్, ద అట్మాస్ఫియర్ ఆఫ్ యురేనస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం ప్రైమర్లీ. ఇంకా దాంతో పాటు వాటర్, అమోనియా అనేది కూడా ఉండడం జరిగింది. హైడ్రోజన్, హీలియం ద్వారా ఏర్పడ్డాయి. నెక్స్ట్, హ్యాస్ కోల్డెస్ట్ ప్లానెటరీ అట్మాస్ఫియర్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఈ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోల్డెస్ట్ ప్లానెట్ ఏంటంటే యురేనస్ చెప్పాలి. లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్ కదా సార్, నెప్ట్యూన్ తీసుకోవచ్చా అంటే నెప్ట్యూన్ తీసుకోకూడదు. యురేనస్ ఇస్ ద కోల్డెస్ట్ ప్లానెట్. కోల్డెస్ట్ ఏంటంటే యురేనస్ అనే నేమే చెప్పాలి మనం అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ rotates clockwise on its axis like Venus, but unlike other planets, also known as rolling or lopsided planet due to its huge tilt. సో ఇది కూడా ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. వీనస్, యురేనస్ ఈ రెండు ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్ అనేది రొటేట్ కావడం జరుగుతుంది క్లాక్ వైజ్ గా. రిమైనింగ్ ప్లానెట్స్ అని ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ గా రొటేట్ కావడం జరుగుతుంది. వెస్ట్ నుంచి ఈస్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. క్లియర్? ఇది వీనస్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ నెప్ట్యూన్. నెప్ట్యూన్ farthest planet from the sun. It is also made up of ice giant. అట్మాస్ఫియర్ లో ఏమేమి ఉంటాయంటే హైడ్రోజన్, హీలియం ఓన్లీ హియర్ ఆల్సో ప్రెసెంట్, బట్ బ్లూయిష్ ఇన్ కలర్ బికాస్ ఆఫ్ మిథేన్. మిథేన్ ఉండడం వల్ల ఇది కూడా ఏంటంటే బ్లూయిష్ గా కనపడడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, ఫోర్త్ లార్జెస్ట్ ప్లానెట్ అండ్ థర్డ్ మోస్ట్ మ్యాసివ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, డిస్కవర్డ్ బై జాన్ గ్యాలీ. ఎవరు డిస్కవర్ చేశారు? జాన్ గ్యాలీ అండ్ ఆర్బ్రెయిన్ లీవెరియర్ ఇన్ 1846 లో ఈ నెప్ట్యూన్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. ది ఓన్లీ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఫౌండ్ బై మ్యాథమెటికల్ ప్రిడిక్షన్స్ ద్వారా మనం కనుక్కోగలిగిన ప్లానెట్ అన్నమాట. మ్యాథమెటికల్ ప్రిడిక్షన్స్ ద్వారా కనుక్కోగలిగిన సోలార్ సిస్టమ్ ప్లానెట్ ఏంటంటే నెప్ట్యూన్. హ్యాస్ known 14 satellites. ఫోర్మోస్ట్ మూన్ ఏంటంటే ట్రిటాన్. క్లియర్? దీనికి కూడా 14 శాటిలైట్స్ అనేది ఉండడం జరిగింది. క్లియర్? దీంట్లో ఫేమస్ మూన్ ఏంటంటే ట్రిటాన్ ఇస్ ద గుడ్ వన్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ మనం 8 ప్లానెట్స్ అనేవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ప్లూటో. సో ప్లూటో అనేది ఇంతకు ముందు ఉన్నది, బట్ హియర్ యాజ్ పర్ న్యూ డెఫినేషన్ ఆఫ్ ప్లానెట్స్ డిటర్మైన్డ్ బై ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ IAU వాళ్ళు ఏం చెప్పారు? ప్లూటో హ్యాస్ బీన్ omitted ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ 2006 లో ప్లూటో అనేది ఎలిమినేట్ కావడం జరిగింది. నెక్స్ట్, ప్లూటో ఈస్ కన్సిడర్డ్ యాజ్ డార్క్ ప్లానెట్ ఇన్ సైజ్ between the planets and asteroids.
నౌ ఇట్ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ క్యూపులర్ బెల్ట్. సో క్యూపర్ బెల్ట్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇది క్యూపర్ బెల్ట్ యొక్క మెంబర్గా చేంజ్ అయిపోయింది ఈ ప్లూటో అనేది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూపో బెల్ట్ అంటే ఏంటంటే ఈజ్ ఏ స్పెరికల్ బౌండరీ అవుట్ సైడ్ ద ఆర్బిట్ ఆఫ్ ఎ నెప్ట్యూన్ కంటైనింగ్ నెంబర్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్, రాక్స్ అండ్ కామెట్స్ అనడం జరుగుతుంది. క్లియర్. అంటే ఏంటి ఇక్కడ ఒకసారి ఆన్సర్ మనకి ఇక్కడ చూసాం కదా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మాస్ దగ్గర ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. నెక్స్ట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ తర్వాత కూడా మనకి ఇక్కడ ఒక బెల్ట్ కనిపిస్తుందా. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ క్యూపులర్ బెల్ట్. ఈ బెల్ట్ లోకి ఈ ప్లూటోని మనము కన్సిడర్ చేస్తున్నాము. బికాజ్ మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఏంటి ఒక ప్లానెట్ అనే నేమ్ తో పిలవాలంటే దాని యొక్క షేప్, సైజ్, సమ్ మెజర్మెంట్స్ దేర్ విల్ బి సమ్ మెజర్మెంట్స్, ఒక మెజర్మెంట్స్ ఉండాలి. సో సమ్ సిమ్టమ్స్, సమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడే వాటిని ప్లానెట్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలాంటి క్వాలిఫికేషన్స్ లేవు కాబట్టి ఈ ప్లానెట్ ని కెప్లర్ బెల్ట్ ని కలిపేసాం. సో మనకు సోలార్ సిస్టమ్ అనేది నెప్ట్యూన్ వరకు మాత్రమే వస్తుంది, తర్వాత ఉండేదంట కెప్లర్ బెల్ట్. దట్ ఈస్ ద అవుటర్ లేయర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, దాన్ని కెప్లర్ బెల్ట్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ సోలార్ సిస్టమ్. సో మనం డీప్గా చూసాం. సో సోలార్ సిస్టమ్ అనేది టోటల్గా 8 ప్లానెట్స్, అందులో కేటగిరీస్ టెరిస్ట్రియల్ అండ్ జోవియల్. నెక్స్ట్ ఆ టెరిస్ట్రియల్లో వీనస్, ఎర్త్, మార్స్, మెర్క్యూరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ జోవియల్లో జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనేది వస్తుంది. నెక్స్ట్ గ్యాస్ జైంట్స్, ఏవేటిని జూపిటర్, సాటర్న్ గ్యాస్ జైంట్స్ అంటున్నాం. ఐస్ జైంట్స్ యురేనస్, నెప్ట్యూన్ ని ఐస్ జైంట్స్ అంటున్నాం. నెక్స్ట్ మెర్క్యూరీ గురించి కూడా చూసాం మనమా, క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్ అని చెప్పి, దాని యొక్క డయామీటర్ ఏంటి. సో అదేవిధంగా వీనస్ అనేది కూడా చూసాం. ఎర్త్ ట్విన్స్ అని పిలుస్తాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అనే నేమ్తో పిలుస్తున్నాం. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్గా రొటేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్త్ గురించి కూడా చూసాం. మూన్ అండ్ మార్స్, దీన్ని రెడ్ ప్లానెట్ అంటున్నాం. దీనికి 2 న్యాచురల్ మూన్స్ ఉన్నాయి, ఫోబోస్ అండ్ డేమోస్. Next, Olympus Mons is the largest volcano and tallest mountain in the solar